వెల్కమ్ టు హెచ్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీఎఫ్ఏ1కి సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్ 1 యొక్క మోడల్ పేపర్ అయితే చూద్దాం. 9th క్లాస్ యొక్క తెలుగమ్మ. ఇది కేవలం మోడల్ పేపర్ మాత్రమే, గమనించాలి. అయితే ఈ పేపర్ మీకు పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే ముందుగా ఈ వీడియోని లైక్ చేసేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా. 6th to 9th క్లాస్ అని చెప్పి ఉంటుంది. ఈ క్లాస్ అంటే ఈ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు గ్రూప్లో జాయిన్ కావడం అవ్వకపోతే 9989669395 అని ఈ నెంబర్కి మీకు 9th గ్రూప్ లింక్ అని పెట్టండి. నేను అప్పుడు పంపించడం జరుగుతుంది. మ్యాక్సిమం అయితే జాయిన్ అవ్వడానికి అవుతుంది. సో అలాగే ఈ పేపర్ పీడిఎఫ్ మీకు వాట్సాప్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే స్క్రోల్ చేస్తూ ఉంటాను, చూడండి. ఆన్సర్స్ కూడా చెప్తాను కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు అక్కడ ఆన్సర్స్ అనేవి పీడిఎఫ్లో ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్స్ కూడా నేను చెప్తాను కాబట్టి క్లియర్ కట్గా అయితే చూడండి. సో క్లియర్ కట్గా ఆన్సర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఏ అమ్మ, ఆచార్యుడికి గురువు అర్థము. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పర్యాయ పదాలు, ఇల్లాలుకి మనకి భార్య అర్ధాంగి డి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి నానార్థాలమ్మ, వర్షాలు అంటే సంవత్సరము వాన. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి సంధి విభజన, ఊరు వల్లెలు, ఊరు ప్లస్ పల్లె, ఊరు వల్లెలు, ఊరు ప్లస్ పల్లె అమ్మ. అలాగే మనకి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి విగ్రహవాక్యము, ఇహపరాలలో అనే దానికి మనకి విగ్రహవాక్యం ఏంటంటే ఇహమును పరమును, ఇది బి. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి తీరము అంటే ఒడ్డు, ఒడ్డు అమ్మ. అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆధునిక వాక్యంలోనికి మార్చటము, సెవెంత్ క్వశ్చను. తప్పంబు గనగుని ధార్మికులకు అనే దానికి ఆన్సర్ వచ్చేసి ఏ. చూసుకోండి, ఏ. అయితే క్వశ్చన్ చదివితే లేట్ అవుతుందమ్మా, స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, జాగ్రత్తగా చూడండి. ఎయిత్ క్వశ్చన్కి వచ్చేసి సి అమ్మ ఆన్సరు. ఓకేనా. పాత పుస్తకాలకి విశేషణ పూర్వపద కర్మధాయ సమాసము. అండ్ 9th క్వశ్చన్ వచ్చేసి మనకి చూడండి ఘన విభజన అనమాట. మస జస తతగా వస్తుంది, చూసుకోండి 9th క్వశ్చను. అండ్ 10th క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఏ అలంకారం అడిగాడు, ఉపమా అలంకారం అమ్మ. ఇది ఉపమా అలంకారం అవుతుంది. అలాగే 11th క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే సంయుక్త వాక్యంగా మార్చిన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. సో ఇది మనకి భీముడు, అర్జునుడు, వీరులు, దీనికి ఆన్సర్ అమ్మ. అలాగే ఉత్పత్తార్థం 12th క్వశ్చన్కి వచ్చేటప్పటికి దీని యొక్క ఉత్పత్తార్థం ఏంటి అంటే పతివ్రతకి మనకి ఉత్పత్తార్థం వచ్చేసి డి అమ్మ. డి అంటే పతిని సేవించు వ్రతముగా కలది అని చెప్పేసి. సో పేపర్లో మనకి ఒక 3 క్వశ్చన్స్ అయితే మిస్ అయ్యాయమ్మా. ఆ 3 క్వశ్చన్స్ నెక్స్ట్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ నుండి ఇదైతే చూసేయండి. ఇక్కడ వీటికి ఆన్సర్స్ ఇవ్వలేదు, ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్కి ఇచ్చాను. టోటల్గా మీకు 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో క్వశ్చన్స్ మిస్ అయ్యాయి, తర్వాత అప్డేట్ చేస్తానమ్మా అవి. సో డియర్ స్టూడెంట్స్, ఇటువంటి ఇంపార్టెంట్ పేపర్స్ కోసం మన రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.